హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ పెసరపప్పు కిచిడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు బియ్యం, మనం రోజు వాడుకునే బియ్యం ఒక గ్లాసు, అర గ్లాసు పెసరపప్పు వేసుకొని కడిగేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక గంట పాటు నాననివ్వాలి. తర్వాత ఒక బంగాళదుంప, ఒక టమోటా, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 5-6 బీన్స్ శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 గంటలు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, కొద్దిగా చెక్క, 4 లవంగాలు వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని కలుపుకున్నాక కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా సన్నగా పొడవుగా, వాటిని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా క్యారెట్ వేసాను. ఒకసారి కలుపుకున్నాక బీన్స్, తర్వాత బంగాళదుంప ఒకసారి కలిపేసుకొని ఒక టమాటా కట్ చేసాక ఇలా సన్నగా పొడవుగా ఇది కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టి టమాటా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. చాలా బాగుండిద్దండి. లంచ్ బాక్స్లోకి కానీ ఏం వండాలో అర్థం కానప్పుడు, ఏదైనా తినాలనుకున్నా ఇలా చేసుకొని తినండి. ఇలా టమాటా మెత్తగా అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుండిద్ది, కంపల్సరీగా వేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం ఆ నీళ్ళన్నీ వంపేసి బియ్యం వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని అంతా కలిపేసుకొని మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో దానికి డబల్ వాటర్ తీసుకోవాలి. మనం బియ్యము పప్పు కలిపి 1.5 గ్లాసు తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 3 గ్లాసుల వాటర్ పోసేసుకున్నాను నేను. పోసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా నీళ్ళన్నీ తెరలగా ఆగనివ్వాలి. ఇలా అన్నీ బాగా కాగిన తర్వాత ఒకసారి ఏదైనా ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ అన్నీ అయిపోయే వరకు నిదానంగా మగ్గనివ్వాలి. చూసారుగా వాటర్ అన్నీ అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పైన ఒక స్పూను నెయ్యి వేసేసుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా బాగుండిద్ది. ఇలా నెయ్యి వేసేసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు అలాగే వదిలేసేయండి. ఆ వేడికి మగ్గిద్ది. తర్వాత మూత తీసి చూసి అంతా కలబెట్టేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేసేయండి. ఇదైతే చాలా బాగుండిద్ది. ఇందులో అన్ని వెజిటేబుల్స్ కూడా వేసాం కదా, ఒట్టిదే తినేసేయచ్చు. చాలా బాగుండిద్ది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.